హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి సమ్మిళిత విద్య గురించి తెలుసుకుందాం. చూడండి ఇది సిలబస్‌లో ఎక్కడుంది. ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత విద్య. కాన్సెప్చువల్ క్లారిఫికేషన్ అండ్ డెఫినిషన్ అంటే సమ్మిళిత విద్య భావన. ప్రివిలెన్స్, మైట్స్ అండ్ ఫ్యాక్ట్స్, క్యారెక్టరిస్టిక్స్, classification and types, importance of early identification and assessment, planning inclusive education, classroom management in inclusive education. ఇవన్నీ కూడా ఇంక్లూజన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినవే. వీటిలో కొన్ని టాపిక్స్ అయితే మనకి తెలుగు అకాడమీలో ఉంది. అవి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాం. ముందుగా సమ్మిళిత విద్య అంటే ఏంటో చూద్దాం. ప్రత్యేక విద్యావసరాలతో విద్యార్థులను విద్యావంతుల్ని చేసే దృక్పథమే సమ్మిళిత విద్య. ఇక్కడ చూడండి, సమ్మిళిత విద్య అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించి ప్రధాన చర్చనీయాంశం. సమ్మిళిత విద్య అనేది మానవ హక్కుగా పేర్కొనబడింది. కొంతమంది విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం సమ్మిళిత విద్య అనేది ఎలా ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియన్సన్ ప్రకారము ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని 1996లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్లో ఈ డెఫినేషన్ ఇచ్చి, ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారు అంటే క్రిస్టియన్సన్. సో మనం గుర్తుపెట్టుకోవాలండి, క్రిస్టియన్సన్. అలాగే ఇంకొకటి లిప్స్కే అండ్ గార్టనర్, వీళ్ళు కూడా సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కు అంటే ఫండమెంటల్ రైట్గా పేర్కొన్నారు. ఎందుకు ఫండమెంటల్ రైట్గా పేర్కొన్నారు? యాక్చువల్గా విద్య అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? హక్కులు, ప్రాథమిక హక్కులో భాగమే విద్య కూడా, జీవించే హక్కు. సో వీళ్ళు కూడా సమ్మిళిత విద్య కూడా ప్రాథమిక హక్కే అని పేర్కొనడం జరిగింది. అందుకే దీనిని యునెస్కో వారు కూడా తన సల్మానియా స్టేట్మెంట్ 1994 నందు ఉద్ఘాటించడం జరిగింది. సమ్మిళిత విద్యా భావన. సమ్మిళిత విద్యా భావన క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దాని అభివృద్ధిని ఈ క్రింది నమూనాలో సూచించవచ్చు. ఫస్ట్, సమ్మిళిత విద్య యొక్క భావన ఎలా ఉందంటే సాంప్రదాయ నమూనాలో ఉంది, అంటే ట్రెడిషనల్ మోడల్. నెక్స్ట్ వైద్య నమూనా, తర్వాత సామాజిక నమూనా. సాంప్రదాయ నమూనాలో ఏం జరిగిందంటే ముందుగా ఇలాంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా వికలాంగులుగా మాత్రమే గుర్తించడం జరిగింది. సాంప్రదాయ నమూనాలో ఇలాంటి పిల్లలు ఉండడం తల్లిదండ్రులు శాపంగా భావించేవారు. సమాజం కూడా వారిని చులకనగా చూసేది. వీరు చదువు నేర్చుకోవడానికి పనికిరాని వారుగా భావించేవారు. ఇది సాంప్రదాయ నమూనాలో జరిగిన విధానం. తర్వాత వైద్య నమూనాలకు వచ్చేసరికి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వారి వైకల్యాలను అధిగమించి సాధారణ జీవితం గడపడానికి వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించవలనని భావించడం జరిగింది. అలాగే వీరు విద్య గడపడానికి ప్రత్యేక పాఠశాలలు అవసరమని భావించడం జరిగింది. ప్రస్తుత ఆధునిక భావన సామాజిక భావన. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం నడుస్తుంది వికలాంగుల పట్ల, ప్రత్యేక అవసరాల గల పట్ల అంటే సామాజిక భావన. ఈ నమూనా ప్రకారం వీరిని సమాజం నుంచి కానీ విద్యా వ్యవస్థ నుంచి కానీ వేరు చేయవలసిన అవసరం లేదు. ఇలాంటి వారికి భౌతికపరమైన అడ్డంకులను తొలగించి వారి పనులు వారే చేసుకున్నట్టుకు వీలుగా ఉపకరణాలను సమకూర్చుతూ చాలా వరకు సమాజంలోని అన్ని కార్యక్రమాలలో పాల్గొనేటట్లు, పాఠశాలకు హాజరయ్యేటట్లు చేయవచ్చు. మిగిలిన కొందరికి మాత్రమే వ్యక్తిగత సహాయం అవసరం అవుతుంది. పాఠశాలలో చేరిన వారందరూ పాఠశాల కార్యక్రమాలలో పాల్గొనడానికి వారికి అనుగుణంగా కరిక్యులం, పద్ధతులు, మూల్యాంకన విధానాలను మార్చవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూసాం కదా, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా మనతో పాటే మన క్లాస్లోనే మన పక్కకి కూర్చొని చదువుతుండే, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. సో వాళ్ళు కూడా అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళని మనం ఎక్కడ తక్కువ చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా మనతో సమానమే. అందుకే గవర్నమెంట్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వికలాంగులకు అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్, అన్నిట్లలో రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉద్యోగాలు సంపాదించుకొని ప్రస్తుత కాలంలో రాణిస్తున్నారు. సో మనం వాళ్ళని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా మనతో పాటు ఈక్వల్గానే వాళ్ళని ట్రీట్ చేయాలి. వాళ్ళలో ఆత్మన్యూనత భావం కలిగేలాగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు.
ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రత్యేక పాఠశాలకు పంపకుండా సాధారణ పిల్లల నుంచి వేరు చేయకుండా వారితో కలిసి విద్యను అభ్యసించడానికి వీలుగా పాఠశాలల భౌతిక పరిసరాలను విద్యా కార్యక్రమాలను మార్చుకొని విద్యను అందించే పాఠశాలలే సమ్మిళిత విద్యను అందించేవి. ఇక్కడ సమ్మిళిత విద్య అంటే ఏంటి? వాళ్ళ కోసమని స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళకి సపరేట్ స్కూల్స్ కాదు, మనం చదివే పాఠశాలలోనే వాళ్ళని కూడా తీసుకొచ్చి మనతో పాటే పాఠాలు చెప్పించి, కాకపోతే వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏర్పరచాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో అటువంటి పిల్లలు ఉంటే వాళ్ళ కోసం వికలాంగులకి వీల్ చైర్ స్టెప్స్ మీద ఉండదు కాబట్టి ర్యాంప్ వాక్, ర్యాంప్స్ అట్లుంటాయి కదా, అటువంటి కొన్ని ఫెసిలిటీస్ మాత్రం అందించు మనతో పాటే వాళ్ళకు కూడా విద్యను అందించాలి. అటువంటి విద్యను అందించే పాఠశాలని సమ్మిళిత విద్యను అందించే పాఠశాలలు అంటారు. పాఠశాలను సమ్మిళిత విద్యను అందించే పాఠశాలను తీర్చిదిద్దడానికి పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజంలో నైపుణ్యం గల వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి సమిష్టిగా అవసరమైన భౌతిక మానవ వనరులను సమకూర్చుకోవాలి. సమ్మిళిత విద్యకు సంబంధించినటువంటి నిర్వచనం యునెస్కో ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుండి దూరం చేయకుండా అభ్యసనలో, సంస్కృతిలో, సమాజంలో వీరి భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి విభిన్న అవసరాలు తీర్చడానికి సూచించిన ప్రక్రియే సమ్మిళిత విద్య అని చెప్పింది ఎవరు? యునెస్కో. అకార్డింగ్ టు CSIE, సమ్మిళిత విద్య అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు. పిల్లలు, వారి కుటుంబంలో సిబ్బంది, అధికారులు, సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం, వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేదే సమ్మిళిత విద్య అని చెప్పింది CSIE. ఇక్కడ CSIE అంటే సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. దీని ప్రకారం మనం డెఫినేషన్ అయితే చూసాం. నెక్స్ట్ ప్రివిలెన్స్ అంటే లోపస్థాయి, అంటే లోపం ఏ మోతాదులో ఉంది అని తెలియజేస్తుంది. యాక్చువల్లీ ఎన్ని లోపాలు ఉంటాయి? దృష్టి లోపం, భాషణ లోపం, శ్రవణ లోపం, కండర చలన వైకల్యం అండ్ మానసిక వైకల్యం. ఇందులో చూడండి పట్టిక, నాట్ ఇంపార్టెంట్, అంత అవసరం లేదు. సమ్మిళిత విద్య అపోహలు, నిజాలు, ఇది కూడా సిలబస్లో ఉంది, అంటే మైట్స్ అండ్ ట్రూత్స్. ఇక్కడ అపోహ ఏంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే వికలాంగులు మాత్రమే అనే అపోహ చాలా మంది ఉంది. ఓన్లీ వికలాంగులే కాదు, చాలా రకాల మంది పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారు. ఇక్కడ యాక్చువల్గా నిజం ఏంటంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే ఓన్లీ భాషాపరంగాను, మతపరంగా, సమాజపరంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రత్యేక అవసరాలు కలిగిన వారందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలే. ఓన్లీ వికలాంగులే అంటే ఫిజికల్గానే కాకుండా మెంటల్గా, ఇవన్నీ కారణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రత్యేక అవసరాలకు సంబంధించినటువంటి పిల్లలే. ఇక్కడ అపోహ ఏంటి? ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల స్థాపించి వారికి అనుగుణంగా విద్యను అందిస్తే వారు తొందరగా నేర్చుకుని సాధారణ జీవితం గడపగలుగుతారు. ఇప్పుడు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు చాలామంది ఉండరు, ఎవరో కొద్ది మందే ఉంటారు. ఇప్పుడు ఆ కొద్ది మంది కోసం స్కూల్ని స్థాపించాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో గ్రామంలో ఇద్దరు ముగ్గురికి అయితే స్కూల్స్ పెట్టలేరు. మళ్ళీ వాళ్ళు మండల్లో కానీ డిస్టిక్లో కానీ పెట్టాలి. అప్పుడు ఆ పిల్లలు అక్కడికి వచ్చి చదువుకోవడం చాలా కష్టమవుతుంది. అలా అని కాకుండా ఇక్కడ చూడండి, నిజం ఏంటంటే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ప్రత్యేక పాఠశాలల కంటే సాధారణ పాఠశాలలో సమాజంలో అందరితో కలిసి ఉండడం వల్ల ఎక్కువ విషయాలు నేర్చుకొని సమాజంలో ఆదరణ పొందడాన్ని అధ్యయనాల ద్వారా నిరూపించబడింది. ఇప్పుడు మీరు చూడండి, మన పక్కకి ఒక ప్రత్యేక అవసరం కలిగిన పాప ఉందనుకోండి, తను స్కూల్కి వెళ్తుంది, మనం స్కూల్కి వెళ్తే, మనం వేరే స్కూల్కి, వాళ్ళు వేరే స్కూల్కి వెళ్తే వాళ్ళలో ఒక ఆత్మ న్యూనత భావన ఉంటుంది. ఎందుకు? వాళ్ళేమో మంచి స్కూల్కి వెళ్తారు, మేము ఇట్లా వెళ్ళినాం, మేము సపరేటు, మేము ఒకటి కాదు, మాలో భేదం ఉంది, మాలో ఏదో తక్కువ ఉంది, మాలో లోపం ఉందని పిల్లలు మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే కూడా మనతో పాటే వాళ్ళని కూడా అందరికీ కలిపి నేర్పించడం చాలా మంచి విషయం. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సాధారణ పాఠశాలలో ఉంటే వీరి వల్ల తెలివైన పిల్లలకు ఉపాధ్యాయుడు కేటాయించే సమయం తగ్గి తరగతి స్థాయి పడిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది? నిజమేంటో చూద్దాం. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు పాఠశాలలో ఉంటే తోటి విద్యార్థులలో సహకారం, సహానుభూతి, లౌకిక, సామాజిక, నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. అంతే కదా, ఒకరితో ఒకరు కలిసి ఉండడం వల్ల సహకారం, సహానుభూతి అన్నీ డెవలప్ జరుగుతాయి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలలో చదివితే వారిలో న్యూనతా భావన పెంపొంది వారు చదువులో వెనుకబడతారు. ఇది అపోహ. నిజమేంటి? ప్రత్యేక అవసరాలున్న పిల్లలు తోటి విద్యార్థులు కలిసి చదువుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా తోటి విద్యార్థుల సహకారంతో చాలా విషయాలు నేర్చుకుంటారు. మనం
ప్రత్యేక అవసరాలు గల పిల్లలంటే వాళ్ళకేదో లోపం ఉందని అనుకుంటాం గానీ, వాళ్ళ మైండ్ చాలా షార్ప్‌గా ఉంటుంది. ఇప్పుడు క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ ఒకేలా చదువుకోరు. ఎవ అందరుంటారు. గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటాడు, యావరేజ్ చదివే వాళ్ళుంటారు, డల్లర్స్ ఉంటారు. సో, వీళ్ళు కొంచెం మంది డల్లర్స్ కంటే ఎక్కువుంటే వీళ్ళకేమనిపిస్తుంది, వీళ్ళకన్నా నేను బాగా చదువుతున్నాననే కాన్ఫిడెంట్ వాళ్ళలో పెరుగుతుంది. సో, ఇంకా ఇంకా బాగా చదువుకోగలుగుతారు. అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. కొన్ని రకాల వైకల్యాలు, అంటువ్యాధులు అని అనుకుంటారు. యాక్చువల్‌గా వైకల్యాలనేవేమి అంటువ్యాధి కాదు. ఇది అసంపూర్ణమైన శారీరక, మానసిక స్థితి మాత్రమే. అంటే పూర్తిగా శరీరం గాని, మనసు గాని పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల పరిపక్వత అనేది ఆగిపోయి వైకల్యం జరుగుతుందే తప్ప ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. కులం, మతం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వైకల్యం లాంటివి కర్మ వల్ల సంభవిస్తాయి. నాట్ ఎట్ ఆల్. అసలు కర్మ వల్ల జరగనే జరగవు. కొన్ని యాదృచ్ఛికంగా, మరికొన్ని అజాగ్రత్త వల్ల సంభవిస్తాయి. అంతేగాని కర్మల వల్ల మాత్రం ఎటువంటి వైకల్యాలు సంభవించవు. వైకల్యాలను క్షుద్ర శక్తుల ఆరాధనలతో, మంత్రాలతో నివారించవచ్చు. అలా ఎలా నివారించొచ్చు? నో. నివారించలేం. కానీ కొన్ని ప్రత్యేక సదుపాయాలు, శిక్షణల ద్వారా వైకల్యాలను అధిగమించవచ్చు. పునరావాసం కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు జైపూర్ ఫ్లూట్ అలా ఉంది గదా! కళ్ళు లేని వాళ్ళకి అద్దాలు, చెవులు వినిపియని వాళ్ళకి మెషిన్స్. సో, అట్లని గాకుండా కొన్నిటికి కొన్ని ఉపకరణాలు అంటే ఇన్‌స్ట్రుమెంట్స్, కొన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకైతే పునరావాసం కల్పించవచ్చు. వైకల్యాలు వంశపారంగా వస్తాయా? లేదు. చాలా వైకల్యాలు గర్భిణీ స్త్రీలు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల వస్తాయి. బయటి కారణం వల్ల వచ్చే వాటిని తగ్గించవచ్చు. కొన్ని మాత్రమే జన్యుపరంగా సంక్రమిస్తాయి. కొన్ని వర్గాలకు చెందిన వారిలో లింగ, కుల, మత, సామాజిక, ఆర్థిక ధారణ శక్తి తక్కువగా ఉంటుంది. వారు చదువులో ఎదగలేరు. చదువుకి మన కుల, మత, సామాజిక, ఆర్థిక పరిస్థితులకి ఎటువంటి సంబంధం లేదు. అన్ని వర్గాలలో ధారణ శక్తి తక్కువ గలవారుంటారు. ఇది అపోహ మాత్రమే. వైకల్యం ఉన్నవారు విద్యాభ్యాసం చేయలేరు. వారికి అన్నీ మనమే చేయాలి. లేదు. మానసిక వైకల్యం కలవారిలో కొందరు తప్ప మిగతా వైకల్యాల వారు మాత్రమే విద్యాభ్యాసంలో చాలా గొప్పగా రాణించగలరు. మనకు చాలా ఉదాహరణలున్నాయి. భారతదేశంలో అందరికీ విద్యనందించే ప్రయత్నంలో బడియేడు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడంలో చాలా వరకు విజయవంతం అయ్యాం. వైకల్యం గల పిల్లల విషయంలో మాత్రం ఇంకా సాధించాల్సి ఉంది. వైకల్యంలోని రకాలు: మానసిక వైకల్యం, శ్రవణ వైకల్యం, దృష్టి, సెరిబ్రల్ పాత్ర, శారీరక వైకల్యం, అభ్యసన సమస్యలు. మానసిక వైకల్యం గురించి చూద్దాం. పిల్లవాడిలో మానసిక వికాసం ఆగిపోవడం వల్లే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అంటే వ్యక్తి మానసిక వికాసం అసంపూర్తిగా జరగడం వల్ల గానీ, మానసిక వికాసం ఆగిపోవడం వల్ల గానీ తక్కువ ప్రజ్ఞను కలిగి ఉండడం. ఇటువంటి పిల్లల్ని మనం మానసిక వైకల్యం గల పిల్లలు అంటారు. అంటే వాళ్ళకి మైండ్ అనేది పూర్తిగా మెచ్యూర్ కాదు. ఏది మంచి, ఏది చెడు అంటే తెలీదన్నట్టు. అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతది. వయసుకు తగినటువంటి ఐక్యూ వాళ్ళలో ఉండదు. సో, దానివల్ల మానసిక వైకల్యం అనేది ఏర్పడుతుంది. ఈ మానసిక వైకల్యం తల్లి గర్భంలో గానీ, జనన సమయంలో గానీ, జన్మించిన తర్వాత గానీ మానసిక వికాసం ఆగిపోవడం వల్ల మానసిక వైకల్యం అనేది ఏర్పడుతుంది. కొందరికి గర్భంలోనే ఆగిపోతది. పుట్టడమే తక్కువ ఐక్యూతో గానీ, తక్కువ నెలలలో పుట్టడం గానీ, సో, అటువంటి వాళ్ళు తొందరగా డెవలప్ కాలేరు. వాళ్ళ మైండ్ అనేది మెచ్యూర్ కాదు. సో, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మానసిక వైకల్యం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెరోసన్ ఇంకా డోరిస్ ఈ ఇద్దరి విద్యావేత్తల ప్రకారం మానసిక వైకల్యం ఉన్న వ్యక్తుల తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యక్తులు స్వతంత్రంగా సమాజంలో మెలగగలరు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజంలో ఉంటారు. బట్ కంపేర్డ్ టు అదర్ పీపుల్ వాళ్ళ ఐక్యూ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, కొంచెం వింతగా ప్రవర్తించడం, వేరు వేరు లక్షణాలను కలిగి ఉంటారు. సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వం అని స్మిత్ ఇంకా నెయిస్వర్త్ నిర్వచించడం జరిగింది. ఈ డెఫినేషన్స్ గుర్తుంచుకోండి. స్మిత్ అండ్ నెయిస్వర్త్ ఏమని చెప్పారు? సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వం. ఇంకా బెండా 1954లో
బెండా ఉద్దేశంలో ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు. అంతే గదా! వాళ్ళని మనం ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏం జేస్తారో, ఎట్లా జేస్తారో అని. సో, ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు జేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ అవసరమవుతుందో అటువంటి వాళ్ళెవరంట? మానసిక వికలాంగులు. అకార్డింగ్ టు బెండా. ఈ మానసిక వైకల్యంలో ఒక లక్షణాలు చూడండి. నెమ్మదిగా గ్రహిస్తారు. అంటే మనం చెప్పే విషయాలని అంత తొందరగా క్యాచ్ చేయరనమాట. కొంచెం టైం తీసుకుంటారు. అవగాహన, అభ్యసనలో నెమ్మదిగా ఉండడం. చెప్పిన విషయాన్ని మెల్లగా అర్థం చేసుకోవడం, మెల్లమెల్లగా చదవడం, మెల్లమెల్లగా నేర్చుకోవడం అలా. మాటలు నెమ్మదిగా రావడం. అంటే ఇంత ఫ్లూయెన్సీగా ఉండదు. మెల్లమెల్లగా ఆలోచించి, ఆలోచించి మాట్లాడాలా వద్దా అన్నట్టు మెల్లగా మాట్లాడచ్చు. ఆగ్రహానికి గురికావడం. మానసిక వైకల్యం కలిగిన పిల్లల్లో కోపం ఎక్కువొస్తుందంట చూడండి. ఇంకా ఏకాగ్రత లోపించడం. ఎక్కువసేపు ఒకే పనిని చేయలేరు వాళ్ళు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం. ఈరోజు చెప్పిన విషయాలు మళ్ళీ 2-3 డేస్‌కి మర్చిపోవడం. ఏంటి అడిగింది అడగడం ఇలా. చలనేంద్రియాల మధ్య సమన్వయ లోపం. అంటే కాళ్ళు, చేతులు సరిగ్గా పనిచేయకపోవడం. ఇక్కడ చూడండి మానసిక వైకల్యం వర్గీకరణ రకాలు. అంటే ఐక్యూ ఆధారంగా మానసిక వైకల్యం గల పిల్లలు 5 రకాలుగా పిల్లలుగా వర్గీకరించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్. మనకు సైకాలజీలో కూడా వస్తుంది. ఇది సైకాలజీకి సంబంధించిన టాపిక్. టెట్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ ఇట్. టేబుల్ ఒకటి నోట్ చేసుకోండి. చూడండి ఫస్ట్ వన్ అతి తక్కువ ప్రజ్ఞాలోపం. అంటే యాక్చువల్‌గా మనకు ప్రజ్ఞ 90 కంటే ఎక్కువ ఉంటది. సో 90 నుండి 70 మధ్యలో ఉందంటే కొంచెమే ప్రజ్ఞాలోపం. వాళ్ళని ఏమంటారు? అతి తక్కువ ప్రజ్ఞాలోపం. సో వీళ్ళని స్లో లెర్నర్స్ అనవచ్చు. ఇప్పుడు ప్రతి క్లాస్‌లో ఈ స్లో లెర్నర్స్ అని అంటారు. ఐక్యూ 90 ప్లస్ ఉన్న వాళ్ళు యావరేజ్‌గా చదువుకుంటూ, ఇంకా 110, 120 ప్లస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఇంటెలిజెంట్ ఫెలోస్ అనమాట. ఇక్కడ 90-70 ఉంటే స్లో లెర్నర్స్. 70-50 ఉంటే తక్కువ ప్రజ్ఞాలోపం. వాళ్ళు ఎడ్యుకేబుల్ అంటే మనం చెప్తే నేర్చుకుంటారు. అతి తక్కువ ప్రజ్ఞాలోపం 50-30. ట్రైనబుల్ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది చెప్తే నేర్చుకుంటారు. మనం దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తే ఎలా చేయాలో అన్నీ చెప్తేనే వీళ్ళు నేర్చుకుంటారు. తీవ్ర ప్రజ్ఞాలోపం 30-10 లేదంటే 30-20. వీళ్ళు కస్టోడియల్ అంటే వీళ్ళు మన పర్యవేక్షణలోనే ఉండాలి. మనల్ని కాదని వీళ్ళు స్వతహాగా ఏం చేసుకోలేరు. మన పర్యవేక్షణలోనే వాళ్ళు ఉండాలి. అతి తీవ్ర ప్రజ్ఞాలోపం 20 కంటే తక్కువ. వీళ్ళని కూడా మనం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళకి నేర్చుకునేంత ఐక్యూ అయితే ఉండదు. వాళ్ళ పనులన్నీ మనమే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇలా తొలి దశలో గుర్తించడం. పిల్లల్లో మానసిక వైకల్యాలను 5 సంవత్సరాల లోపలే ఈ క్రింది ప్రవర్తన రీతుల ఆధారంగా గుర్తించవచ్చు. 1. సమస్య పరిష్కార నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనమాట, స్కిల్స్. ఏదైనా సమస్య వస్తే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేయరు. సో ఎందుకు ఇంత చిన్న సమస్య కూడా ఈయన పరిష్కారాన్ని వెతకలేకపోతున్నాడని మనం పిల్లల్ని చిన్నప్పుడు అసలు 5 ఇయర్స్ లోపే పిల్లల్ని ఎప్పటికీ కనిపెట్టుకుంటూనే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి. సో 5 సంవత్సరాల లోపు మనం కనిపెడితేనే తర్వాత ఏమైనా క్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వస్తువుల సమూహం నుంచి ఒకే రకమైన వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది పడతారు. ఇంకా ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. అవధాన సమయం తక్కువ. అంటే ఎక్కువసేపు ఒకటే దాని మీద కాన్సంట్రేషన్ చేయలేరు. వీరిలో స్వల్పకాలిక ఇంకా దీర్ఘకాలిక స్మృతి లోపం ఉంటుంది. ఇప్పుడే మర్చిపోతారు, మళ్ళీ ఎప్పుడో కూడా మర్చిపోతారు. మొత్తానికైతే స్మృతి లోపం అంటే జ్ఞాపక శక్తి లోపం అనేది ఉంటుంది. వీరికి భావనలు అర్థం చేసుకోవడం కష్టం. అంటే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఇవన్నీ వీటి గురించి చెప్తే ఏంటో కొత్తగా అనిపిస్తాయి. ఇవేంటి, ఇది ఎందుకు, అసలు వాళ్ళకి అర్థం కావు. వీరిలో జ్ఞాన సూక్ష్మత సామర్థ్యం తక్కువ. వీరిలో కళ్ళ కదలికలు నిలకడగా ఉండవు. ఎటో పిచ్చి పిచ్చిగా చూస్తూ ఉంటారు. తరగతి గదిలో తిరగడానికి కష్టపడతారు. చిన్న ప్రింట్ ఉన్న అక్షరాలు చదవడంలో ఇబ్బంది పడతారు. చిత్రం లేదా పటంలో ఉన్న వాటిని గుర్తించడానికి కష్టపడతారు. ఎక్కువగా ఒక కన్నును ఉపయోగించి చదవడం, రాయడం చేస్తారు. కొంచెం ఎక్కువ సమయం చదివితే తల తిరుగుతున్నట్లుగా ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ కూడా తొలి దశలో గుర్తించాలి. చిన్నపిల్లలు 5 ఇయర్స్లో ఎవరైనా మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కంపల్సరీ మనం నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. నెక్స్ట్ క్రేనియల్ అనామలీస్ లేదా మెదడు వైకల్యాలు. ఇందులో 3 టైప్స్ ఉంటాయి చూడండి. మైక్రోసెఫలీ, మ్యాక్రోసెఫలీ అండ్ హైడ్రోసెఫలస్.
ముందు వన్ మైక్రోసెఫలి. మైక్రో అంటే ఏంటి? చిన్నగా కదా! అంటే వీరిలో తల పరిమాణం 17 అంగుళాల కంటే తక్కువగా ఉండడం వల్ల మానసిక వైకల్యం ఉంటుంది. అంటే మైక్రోసెఫలి అంటే బ్రెయిన్ ఉండాల్సిన పరిమాణం కన్నా చాలా తక్కువగా ఉంటుంది. వీరు మిత, తీవ్ర, అతి తీవ్ర మానసిక వైకల్యాలను కలిగి ఉంటారు. నెక్స్ట్ మ్యాక్రోసెఫలి. మ్యాక్రోసెఫలీలో తల పరిమాణం పెద్దగా ఉంటుంది. మ్యాక్రో అంటే పెద్దగా ఉంటుంది. మెదడు పరిమాణం బరువు ఎక్కువగా ఉంటుంది. వీరిలో దృష్టి లోపం ఏర్పడుతుంది. మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. హైడ్రోసెఫలస్ ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. తల పెద్దగా ఉండి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే మస్తిష్క మేరుద్రవం తెలుగులో ఎక్కువగా ఉంటుంది. దీనిని సరిదిద్దని పక్షంలో తీవ్ర వైకల్యానికి గురై చనిపోవడం. ఇది పుట్టినప్పుడు లేదా పూర్వ బాల్య దశలో వృద్ధి చెంది దీని ద్వారా మెదడులో గడ్డ, మెనింజైటిస్కు దారితీస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మానసిక వైకల్యం రకాలు, కారణాలు. ఇది సైకాలజీలో కూడా ఏదో ఒక డిసీజ్ వస్తుంది, చక్కగా నేర్చుకోండి. మానసిక వైకల్యాల రకాలు: డౌన్ సిండ్రోమ్, ఫినైల్ కీటోన్యూరియా, క్రెటినిజం, క్రేనియల్ అనామాలిస్. ఇందులో 3 మైక్రోసెఫలి, మ్యాక్రోసెఫలి, హైడ్రోసెఫలస్. ఈ 3 మెదడుకు సంబంధించినటువంటివి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అంటే డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్ల అపసవ్యత వల్ల వస్తుంది. వీరి చేతులు, కాళ్ళు, వేళ్ళు చిన్నవిగా ఉంటాయి. ముక్కు కుచించుకుపోయి ఉంటుంది. నోటితో గాలి పీలుస్తుంటారు. పళ్ళు అపసవ్యంగా ఉంటాయి. 40 సంవత్సరాల తర్వాత గర్భవతులైన 100 మందిలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ గల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అంటే క్రోమోజోమ్ అంటే ఇది జన్యుపరమైన డిసీజ్ అనమాట. క్రోమోజోమ్స్ యాక్చువల్లీ అండి 23 జతలు అంటే 46 క్రోమోజోమ్లు ఉంటాయి కదా. ఈ 46 క్రోమోజోమ్ల అపసవ్యత వల్ల అంటే సరిగ్గా ఎక్కడ ఉండాల్సిన ప్లేస్లో ఉండకపోవడం, లేదంటే కరెక్ట్ లేకపోవడం వల్ల ఈ డౌన్ సిండ్రోమ్ అని వస్తుంది. ఫినైల్ కీటోన్యూరియా. ఈ వైకల్యంలో ఎక్కువ రెసెసివ్ జెనే ప్రాధాన్యం ఉంటుంది. ఫినైల్ కీటోన్యూరియాలో పిల్లవాడు అమైనో యాసిడ్ ఫినైల్ అలెనైల్ అనే ఎంజైమ్ లోపంతో పుడతాడు. ఈ ఎంజైమ్ లోపం వల్ల మెదడు దెబ్బతిని వైకల్యం ఏర్పడుతుంది. ప్రతి 20,000 మందిలో ఒకరు ఫినైల్ కీటోన్యూరియాతో పుట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్రిటినిజం. ఇది అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల వస్తుంది. థైరాయిడ్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం లేదా పాడవడం వల్ల థైరాయిడ్ సోకడంతో లోపం ఏర్పడుతుంది. అందువల్ల పుట్టిన తర్వాత కానీ కొన్ని రోజుల తర్వాత కానీ మెదడు దెబ్బతిని మానసిక వైకల్యానికి గురి కావడం, అతని ప్రమాణ స్థాయిని, ప్రగతిని అంచనా వేయవచ్చు. వీటిని పరిశీలన విధానం లేదా ఉపాధ్యాయులు తయారు చేసిన పరీక్షలు ఉపయోగించి అంచనా వేస్తారు. నెక్స్ట్ సమ్మిళిత విద్య తరగతి గది నిర్వహణ. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను తరగతి గదిలో వారి అవసరాలకు అనుగుణంగా కూర్చోబెట్టాలి. ఉదాహరణ, కంటి చూపు, వినికిడి సామర్థ్యం తక్కువ ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయునికి నల్లబలకు దగ్గరగా కూర్చోబెట్టాలి. కంటి చూపు దూరం ఉంటే కనబడిన వాళ్ళకి ముందు బెంచ్లో కూర్చోబెట్టడం, రెండో బెంచ్లో కూర్చోబెట్టడం అలా చేయాలి. కూర్చోవడంలో ఇబ్బంది ఉన్న విద్యార్థులకు తగిన ఆసనంలో ఇబ్బంది లేకుండా కూర్చునే అవకాశాలు కల్పించాలి. అంటే వాళ్ళకి చైర్స్ వేయాలన్నమాట. మనం మామూలుగా స్కూళ్ళలో ఏంటి బెంచెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కూర్చోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చైర్లైనా వేయాలి. అలాగే విద్యార్థిని ఉపాధ్యాయుడు సులభంగా గుర్తించేటట్లు తరగతి గదిలో కూర్చునేటట్లు చూడాలి. అంతేకాకుండా విద్యార్థి అభ్యసనానికి తోడ్పడే ఈ కింది అంశాలను కూడా గమనించాలి. చూద్దాం. నెమ్మదిగా అభ్యసించే వారిని అంటే స్లో లర్నర్స్ని కించపరచకూడదు, వారిని ప్రోత్సహించాలి. నీకేం వస్తలేవు, ఇంతసేపా, ఎంత టైం తీసుకుంటావు, అట్లా ఇట్లా అనకుండా ఏం కాదు, నువ్వు చదువుతూ ఉంటే అదే వస్తుంది, 1కి 2 సార్లు చదవాలని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అంతేగాని వాళ్ళని కించపరచకూడదు. నెక్స్ట్ అనుకరణల ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతాయి. కాబట్టి తరగతి గదిలో అనుకరణకు అవకాశం కల్పించాలి. అనుకరణ అంటే ఇమిటేషన్ అన్నట్టు. ఇప్పుడు చాలామంది పిల్లలు చూడండి, వాళ్ళ టీచర్స్ ఎట్లా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అట్లనే బిహేవ్ చేస్తారు. సో అక్కడ ఇమిటేషన్కి మనం అవకాశాన్ని కల్పించాలి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులలో కొందరికి పదే సూచనలు ఇవ్వడం ద్వారా చదవడం, రాయడం, అంకగణితం లాంటివి సులభంగా నేర్పించవచ్చు. అంటే మనం వాళ్ళకి ఏం చేయాలి, పదే చెప్తూ ఉండాలి. ఇది చేయి, ఫస్ట్ ఇది చేయి, తర్వాత ఇది చదువు, రాయు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, ఎట్లా చేయాలి, ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఇది చేయి, అది చేయని ఏదో ఒకటి చెప్తూ ఉండడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారనమాట.
నేర్చుకొనుటకు విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రశంసించాలి. అంటే నేర్చుకోవడానికి పిల్లవాడు ఏ ఏ ప్రయత్నాలు చేసినా దాన్నన్నింటిని ప్రశంసించాలి. అంటే ఆ చదవడం ద్వారా, ఆయన చేసిన ప్రయత్నం ద్వారా ఫలితం ఉన్నా లేకున్నా మనం ప్రయత్నాన్ని ప్రోత్సహించినట్లయితే అతను ఆ ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తాడు. ఆయన ప్రయత్నించిన విధానంలో మార్కులు రాకపోయినా, సబ్జెక్ట్ రాకపోయినా మనం కించపరిచినాం అనుకోండి, అతనికి చదవాలనే ఉత్సాహం మొత్తానికే తగ్గిపోతుంది. సో, వాళ్ళ ప్రయత్నాన్ని అట్లీస్ట్ ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ప్రయత్నం ఉంటే ఫలితం ఈ రోజు కాకపోయినా తర్వాతైనా వస్తుంది. సో, మెల్లమెల్లగా నేర్చుకుంటారు. కొత్తగా నేర్చుకునే ప్రతి అంశానికి అంతకుముందు నేర్చుకున్న విషయాలను గుర్తు చేయాలి లేదా చేయించాలి. ఈరోజు ఇప్పుడేంటిది అడిషన్ నేర్చుకున్నావు కదా నేను. ఈరోజు మల్టిప్లికేషన్ నేర్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 ఎంత 6 వచ్చింది కదా. అంటే మనం ఏం చేసినాం, 2ని 3 టైమ్స్ యాడ్ చేసినాం. 2 + 2 + 2 6. అంటే ఈ మల్టిప్లికేషన్కి నేర్చుకున్నప్పుడు దీనికి సంబంధించింది ఏముంది, అడిషన్. అంటే ఈ విషయం ఈరోజు ఇప్పుడు నేర్చుకున్నారంటే అంతకుముందు నేర్చుకున్న విషయాన్ని దీనికి అనుసంధానం చేస్తూ మనం ఆ విషయాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి. సో, అప్పుడు వాళ్ళు ఇంకా బాగా గుర్తుంచుకుంటారు. విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించాలి. వాళ్ళు ఏమైనా కొత్తగా ట్రై చేసి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మంచి డ్రాయింగ్ వేసుకొచ్చుకున్నాను అనుకోండి, మనం ఆ డ్రాయింగ్ని మళ్ళీ ఒకసారి బోర్డు మీద వేపియడము, ఆయనకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరితో ప్రశంసిస్తే వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది బాగా ఉండి ఆ ప్రయత్నాలను అలా కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. సో, వాళ్ళు నేర్చుకున్న ఏ నైపుణ్యాన్నైనా మనం వాళ్ళని ప్రదర్శించడానికైతే ఒక ఛాన్స్ అయితే కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి. చిన్న చిన్న ఫజిల్స్, మెమరీ గేమ్స్ లాంటివి ఆడిస్తూ వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి తోడ్పడాలి. ఎక్కువగా వినడం ద్వారా కాన్సన్ట్రేషన్ అనేది, మెమొరీ పవర్, ఊహాశక్తి చాలా చాలా డెవలప్ అవుతాయి ఫజిల్స్ వల్ల, మెమరీ గేమ్స్ వల్ల. సో, అటువంటి విషయాల్ని మనం పిల్లల్లో ఎక్కువ ఆడిస్తూ ఉంటే వాళ్ళ మెమొరీ పవర్ అనేది, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతాయి. సో, అప్పుడప్పుడు ప్రతిసారి చదివే కాదు, ఇటువంటి గేమ్స్ని కూడా ఆడించాలి. విద్యార్థులు ఏ రంగంలో బలహీనలో గుర్తించి వారికి అదనపు సహాయం అందించి ఇతర విద్యార్థులు సమానంగా అభ్యసన కార్యక్రమంలో పాల్గొనేటట్లు చూడాలి. కొందరు లాంగ్వేజెస్ బాగా చదువుతారు కానీ వాళ్ళకి మ్యాథ్స్ రాదు. వాళ్ళకి మ్యాథ్స్లో కొంచెం ఎక్కువ శిక్షణ ఇవ్వాలి. కొందరు మ్యాథ్స్ మంచిగా చేస్తారు, సైన్స్ రాదు, వాళ్ళకి సైన్స్. అంటే ఎవరికి ఏదైతే రాదు, అసలు సబ్జెక్ట్ కానివ్వండి, ఎక్స్ట్రా కరికులం గేమ్స్ అయినా, ఏ యాక్టివిటీ అయినా, ఎందులో అయితే వెనుకబడి ఉంటారో మనం అందులో వాళ్ళకి ఎక్కువ శిక్షణను అందిస్తే వాళ్ళు కూడా అందరితో పాటు సమానంగా చదువుకోగలుగుతారు. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ఆటలు, పాటలు, నటన లాంటివి నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి మరియు నేర్పించాలి. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. RCI అనే సంస్థ ఏర్పాటు అయిన సంవత్సరం. ఇక్కడ RCI అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ద అపెక్స్ గవర్నమెంట్ బాడీ సెటప్ అండర్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ టు రెగ్యులేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ కోర్సెస్ టార్గెటెడ్ ఎట్ డిజేబుల్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు RCI అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం ఏంటంటే 1986. నెక్స్ట్, ప్రత్యేక అవసరం కల సంస్థ ఏంటి, RCI. ఇవన్నీ కాదు కదా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఇచట కలదు. ఇక్కడ న్యూఢిల్లీలో. ఇప్పుడు అర్థమైందా? ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ చాప్టర్లో ఉన్న పేజెస్ అన్నీ కవర్ చేసినాం. బట్ ఇక్కడ మనం చదివిన దానికి ఇక్కడ ఇదే బుక్లో ఇచ్చిన మూల్యాంకనానికి ఎంత డిఫరెంట్ ఉందంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకే బుక్ ప్రిపేర్ అవ్వడం అంత మంచిది కాదు. ఎందుకంటే చాలా చాలా విషయాలు మనకు తెలియని ఉంటాయి. ఎందుకంటే జస్ట్ అక్కడ మ్యాటర్కి సంబంధించిన, అంటే సమ్మిళిత విద్యకు సంబంధించిన కొన్ని విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. రియల్ లైఫ్లో దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, అవి ఎవరు స్థాపించారు, ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరుగుతాయి, వాటి మోటో ఏంటి, సో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం ఏ ప్రోగ్రామ్స్ని పెట్టిండ్రు, ఏ ప్రోగ్రామ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసారు, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అందుకే డిఫరెంట్ బుక్స్ని మనం రెఫర్ చేయాలని ఉంటుంది. అందుకే ఇప్పుడు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి. చాలా టాపిక్స్ అన్నీ ఒకే బుక్లో ఉండవు. దాదాపు ఒక 12-13 బుక్స్ రెఫర్ చేస్తే కానీ అంత సిలబస్ కవర్ కాదంట. అందుకే జంగం విశ్వనాథ్ సార్ పదే చెప్తుంటాడు, నేను రాసిన ఈ PI బుక్ చదివితే మీకు ఇన్ని బుక్స్ చదవాల్సిన అవసరం ఉండదు,
నేను అన్నీ రిఫర్ చేసి మీకోసం ఈ బుక్ అయితే ప్రిపేర్ చేశాను అని చెప్తాడు. సో అందుకే ఆ బుక్ తీసుకోండి. ఆ బుక్లో చాలా మ్యాటర్ కవర్ అయి ఉంటుంది. మళ్ళీ ప్రతి యూనిట్ వైజ్గా మనకి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా సిలబస్లో సైకాలజీ యాడ్ అయిన తర్వాత కొత్త బుక్ రిలీజ్ చేశాడంట. ఆ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ లేవని మా ఫ్రెండ్ చెప్పింది. బట్ నేనైతే అంతకుముందు లాస్ట్ ఇయర్ తీసుకున్నా. అందులో ప్రాక్టీస్ బిట్స్ కూడా యూనిట్ వైజ్గా ఉన్నాయి. అవసరం అనుకుంటే నేను ఎగ్జామ్ ముందు ఆ బిట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇవి చదువుకోండి. ఆల్బినిజం అంటే ఇది ఒక రకమైన రంగు లోపం. దూరదృష్టిని కొల్చుటకు వైద్యులు ఉపయోగించేది స్నెలెన్స్. దృష్టి లోపాన్ని కార్టీ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా. దృష్టి క్షేత్రం పరిధి 20 డిగ్రీలు మాత్రమే ఉంటే అది అంధత్వం. సామాన్య వినికిడి సామర్థ్యం ఎంత? 56 డెసిబెల్ టు 20 డెసిబెల్. పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 వీరికి సంబంధించినది. ఎవరికి సంబంధించినది? వికలాంగులకు సంబంధించినటువంటి యాక్ట్. అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం కదా, ఫినైల్ కీటోన్యూరియా. ఇందులో అసమాన ఎండోక్రైన్స్ వల్ల రావడం జరుగుతుంది. క్రింది వాణిలో సమ్మిళిత విద్యా నమూనా ఏంటి? ఇవన్నీ కూడా రిసోర్స్ నమూనా అంటే వనరుల నమూనా, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా సమ్మిళిత విద్యా నమూనాలోటువంటి టైప్స్ అన్నమాట. డౌన్ సిండ్రోమ్ దీనివల్ల లభిస్తుంది. దీనివల్ల క్రోమోజోమ్లలో సవ్యంగా లేకపోవడం వల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుంది. బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి ఎలా ఉంటుంది? 50 to 70. థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగే వ్యాధి. థైరాక్సిన్ వల్ల ఏమొస్తుంది? క్రెటినిజం. ఆటిజం అనేది ఒక శారీరక వైకల్యం. కేజీబీవీ యొక్క లక్ష్యం. కేజీబీ అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ యొక్క లక్ష్యం ఏంటి? నమోదు నిలకడ అంటే నమోదు చేయడం, అంటే పిల్లల్ని ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయిన వాళ్ళని ఎగ్జామ్స్ దాకా రాపియడం అన్నట్టు. నమోదు నిలకడ. ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్ అవుట్ అరికట్టుట, అంటే మధ్యలో బడి మానేసి పిల్లలు ఉంటారు కదా బాలికలు, వాళ్ళ రేటు తగ్గించాలి. ఎవరిని బడి మానేయకుండా మొత్తం ప్రాథమిక విద్య 6 to 14 years, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు? 8th క్లాస్ వరకు కంప్లీట్ అయ్యేలాగా పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకోవాలి. బాలికలు పూర్తికాలం చదువు కొనసాగేటట్లు చూస్ట. ఇవన్నీ కూడా కేజీబీవీ యొక్క లక్ష్యాలు. ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది? ఆర్ఎంఎస్ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. ఇది 9 నుండి 10 తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది. క్రింది వాణిలో ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఏంటి? 2017 నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం, 2020 నాటికి 100% నిలుపుదల సాధించడం, 5 సంవత్సరాల్లో సెకండరీ పాఠశాలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా 75% సాధించడం. ఇవన్నీ కూడా ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యాలు. నెక్స్ట్ ఎస్ఎస్ఏ ఇంటర్వెన్షన్లో లేనిది. ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్. ఇంటర్వెన్షన్లో లేనిది ఏంటంటే మండల అక్షరాస్యత అనేది లేదు. ఉపాధ్యాయ శిక్షణ ఉంటుంది, పాఠశాల భవనాల మరమ్మత్తు, ఇంకా విద్యా అవసరం. వీటన్నిటి గురించి ఎస్ఎస్ఏలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అందులో ఉంటాయి. కృత్యాధార శిశు కేంద్రిత బోధనాభ్యసన ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు ఎన్ఆర్బీసీస్. ఇక్కడ ఎన్ఆర్బీసీస్ అంటే నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్. సో విత్ దిస్ సమ్మిళిత విద్య సంబంధించిన టాపిక్ అయితే అయిపోయింది. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.